వర్మ గారి స్కూల్ అంటున్నారు. వర్మ గారికి మీరు తెలిసినా తెలియకపోయినా మీకు వర్మ గారు అయితే తెలుసు కదా, అందరిని అబ్జర్వ్ చేస్తుంటారు కదా మీరు. ఎన్ని సంవత్సరాలు పనిచేశారు వర్మ గారు? లేదు, అన్ని సంవత్సరాలు ఏం లేదండి, కొద్ది రోజులు మాత్రం. వేణు శ్రీరామ్ గారి దగ్గర వేణు శ్రీరామ్ గారి దగ్గర కూడా కొన్ని నెలలు వర్క్ చేయడం జరిగిందండి. ఏ సినిమా అది? అది ఒక సినిమా ఆగిందండి, రవితేజ గారిది అనుకున్నారు. యా అండి, అందులో ఐ పార్ట్ ఆఫ్ రైటింగ్ ఆల్సో. సో అంటే ఆల్మోస్ట్ మనం అడుగుపెట్టినవన్నీ సో ఆగిపోవడాలు, డిస్టర్బెన్స్ అవ్వడాలు ఇలానే. సో అలా 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 జరిగింది. దాటుకొని ఇప్పుడు వచ్చేసారు. కృష్ణవంశీ గారి దగ్గర ఎంతకాలం పనిచేశారు? కృష్ణవంశీ గారి దగ్గర ఆల్మోస్ట్ ఒక 4 years జర్నీ చేశానండి. ఎలా ఉంటుంది? క్రియేటివ్ జర్నీ కావచ్చు, ఏడీ జర్నీ కావచ్చు. ఆయనతో రిలేషన్ ఎలా ఉంటుంది అంటున్నా, షేర్ చేసుకునే వాళ్ళ? 100%. ఎందుకంటే పెద్ద డైరెక్టర్ని నేను లేకపోతే ఏంటి అనేది మీరు కంఫర్ట్ ఫీల్ అయ్యేవాళ్ళ ఆయన దగ్గర? అంటే ఏడీగా చేస్తున్నప్పుడు నేను రైటింగ్లో కూడా ఇన్వాల్వ్డ్ అవుతాను, లేదా రైటింగ్లో కూడా నేను వర్క్ చేస్తాను అనేది వంశీ గారికి తెలియదు. సో లేటర్ ఆయనతో సినిమా వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే సినిమాలు జర్నీ జరుగుతుంటాయి కదండి, ఈ జర్నీలో నేను రైటింగ్ కూడా వర్క్ చేస్తాను, రాసుకోగలను అని ఆయనకి తెలిసి, ఆ తర్వాత నేను రైటింగ్ సైడ్ ఉన్నాను, రైటింగ్ సైడ్ చేయగలను అనే విషయం తెలిసిన తర్వాత ఇంకా మోర్ కనెక్ట్ అయ్యారండి ఆయన. సో మోర్ జర్నీ మా ఇద్దరి మధ్యన జరిగింది. ఓకే. సో యాజ్ ఏడీ జర్నీ కంటే రైటింగ్ జర్నీ మోర్. ఈ సినిమా చూసిన తర్వాత సినిమా వాళ్ళు కాల్ చేస్తారా? ఇంకా చేయలేదండి, ఇంకా ఏం చేయలేదు. నేను అనేది అడ్వాన్స్ ఇవ్వడానికి కాదు, అప్రిషియేషన్ కోసమైనా ఏమైనా కాల్స్ వచ్చిందా సినిమా ఇండస్ట్రీ? చేయలేదు. ఎవరు కాల్స్ చేయలేదండి. ఓకే. మీ గురుగారు కృష్ణవంశీ గారు, ఆయనకి తెలుసు కదా మీరు కథ మీరే ఇచ్చారు కదా? తెలుసు, ఆయనకి జర్నీ తెలుసు. అందులో రైటింగ్లో ఆయన కూడా ఆయనకు అనిపించినవి అప్పుడప్పుడు సరదాగా కూర్చున్నప్పుడు మాట్లాడేవాళ్ళు. సో అలా కాదరా అని తిట్టేవాళ్ళు, ఇది బాగుందిరా అని పొగిడేవాళ్ళు. ఓకే. ఇప్పుడు మీ దగ్గర ఉన్న కథల్లో ఏ జోనర్స్ కథలు ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు? ఇదంటే రియల్ ఇన్సిడెంట్ నుంచి పిక్ చేశానన్నారు. మిగతా కథలు ఏది రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ కాదండి. సో మిగిలిన కథలన్నీ డిఫరెంట్ జోనర్స్ అండి. ఒక 5 కథలు ఎక్స్పోజ్ చేశారు. నెక్స్ట్ ఇది ఒకటి యాక్షన్ థ్రిల్లర్ అండి, ఇంకొకటి యాక్షన్ కామెడీ, ఇంకొకటి ఫ్యామిలీ డ్రామా, సో ఇంకొకటి మళ్ళీ ఒక లవ్ అడ్వెంచర్ డ్రామా, సో ఇంకొకటి పీరియాడిక్ వార్ డ్రామా. సో ఇలా డిఫరెంట్ జోనర్స్. ఒక జోనర్కి ఒకటి సంబంధం ఉండకూడదు అనేది నా ఉద్దేశం అండి. సో ఈ జోనర్ ఒకసారి ఎత్తామంటే మళ్ళీ ఆ జోనర్ జోలికి వెళ్ళకూడదు. ఓకే. ఇప్పుడు నిజం చెప్పండి, గీతా ఆర్ట్స్కి మీరు స్టోరీ ఇవ్వడానికే వెళ్ళారా, డైరెక్షన్ అవకాశం కోసం వెళ్తే స్టోరీ అడిగారా మిమ్మల్ని? 100% డైరెక్షన్ అవకాశం కోసం నేను వెళ్ళలేదండి. నేను తెలిసిన ఇండస్ట్రీలో ఆ కొద్ది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. అందరూ నన్ను నువ్వు ఎందుకు చేయట్లేదు చెయ్యు అన్నా కూడా లేదు, నాకు రైటింగ్లోని జర్నీ కొన్ని సంవత్సరాలు చేద్దాం, కొన్ని కథలు చేద్దాం అనేది నాకు ఎందుకో బాగా అనిపించిందండి. సో ఎప్పుడు నేను డైరెక్షన్ ట్రయల్స్ కోసం నేను ఎప్పుడు చేయలేదు. ఓకే. సో ముందు నుంచి రైటింగే. నేను నెక్స్ట్ చేయబోయేవి కూడా నో మోర్ డీవియేషన్స్ అండి, ఓన్లీ రైటింగే. సో మంచి కథలు ఉన్నాయి. సో నేనే అప్రోచ్ అవుతాను మంచి ప్రొడక్షన్ హౌసెస్కి కానీ, హీరోలకి కానీ, డైరెక్టర్స్కి కానీ. ఓకే. నేనే అప్రోచ్ అయ్యి నేనే. ఓకే. శ్రీకాకుళంలో పుట్టిన కుర్రోడు ఇండస్ట్రీకి వచ్చాడు, హిట్ కొట్టాడు, అయిపోయింది. శ్రీకాకుళంలో మీ జీవన విధానం ఏంటి? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు అసలు ఏం చదువుకున్నారు? ఎందుకు ఇటువైపు ట్రావెల్ జరిగింది మీకు? శ్రీకాకుళంలో మాది టెక్స్టైల్స్ బిజినెస్ అండి. మా ఫాదరు, సో మా ఫాదర్ అండ్ మదర్ అండ్ సిస్టర్ అందరూ టెక్స్టైల్ బిజినెస్ చూసుకుంటారు. శ్రీకాకుళంలో మా షాపు గీతా ఆర్ట్స్ అనమాట. సో లైక్ అంటే చెప్తున్నాను అంటే ఒక మంచి అర్థమైంది, హోల్సేల్ అండి. అవునండి హోల్సేల్ బిజినెస్. సో నా బాధ్యత మా సిస్టర్ ఎత్తుకున్నారు, నేను వదిలి వచ్చేసాను కదా. సో అదండి. సో నేను ఇంజనీరింగ్ మధ్యలో డిస్కంటిన్యూ చేసి నేను హైదరాబాద్ వచ్చానండి. డిస్కంటిన్యూ చేసి ఒక్కరోజు కూడా లేట్ చేయలేదు. సో ఇక్కడికే వచ్చాను. సో ముందు నుంచి చదువు పెద్దగా అవ్వలేదండి. ఓకే. మరి ఇంట్లో అబ్జెక్షన్ చెప్పలేదా సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నా అంటే? డే 1 నుంచి ఎందుకోనండి, నా డెసిషన్ మీద మా పేరెంట్స్కి విపరీతమైన నమ్మకం. సో నేను ఏం చేసినా సరే రైటే చేస్తాను, రాంగ్ చేయను, రైట్ స్టెప్పే తీసుకుంటాను అనేది వాళ్ళు బాగా ఎందుకో చిన్నప్పటి నుంచి వాళ్ళకి అది పడిపోయిందండి. సో ఈరోజు
వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇక్కడ సర్వైవ్ అవ్వలేము కూడా. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు డైరెక్ట్గా వచ్చారా, ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు, డిపార్ట్మెంట్లో చేస్తున్నప్పుడు రకరకాల ఇబ్బందులు ఉంటాయి అని అన్నారు కదండి. సో లిటరలీ అలాంటి ఇబ్బందులు కానీ అలాంటి ప్రాబ్లమ్స్ కానీ నాకు ఎందుకు రాలేదు అంటే బికాస్ ఆఫ్ పేరెంట్స్ సపోర్ట్ అండి. అంటే మా పేరెంట్స్ సపోర్ట్ చూసి నా సర్కిల్లో చాలామంది చాలా ముచ్చట పడుతూ ఉంటారు. అంటే అలాంటి పేరెంట్స్ మాకుంటే బాగుంటుంది, ఇలాంటి సపోర్ట్ మాకు ఇస్తే బాగుంటుంది అని అంటూ ఉంటారండి. సో లిటరలీ చెప్పాలంటే ఆకలేస్తే గ్రీన్ బావ్ వచ్చి బిర్యానీ తిని తండూరి చికెన్ తిని కథలు వర్క్ చేసుకొని హ్యాపీగా, అంటే నేనేం చెప్దాం అనుకున్నానంటే కష్టాలు పడ్డాను తిరిగాను అని, పేరెంట్స్ దయ వల్ల అలాంటివి ఏం లేవు.